హాయ్ హలో అందరికీ నమస్కారం. పైలం పిల్లగా ఈ సెప్టెంబర్ 20న రిలీజ్ అవుతుంది. సో ఆ మూవీ జర్నీ గురించి మనతో డిస్కస్ చేయడానికి డైరెక్టర్ ఆనంద్ గురాన్ గారు అండ్ పావని గారు అండ్ సాయి తేజ గారు మన ముందు ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం మీ మూవీ విషయాలు ఏంటో, అసలు ఎలా జరిగింది మొత్తం అంతా కూడా. హాయ్ సార్. ఆల్ ది బెస్ట్ అండి. ముందుగా కమింగ్ 20th సెప్టెంబర్న మూవీ రిలీజ్ అవుతుంది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఒకవైపు టెన్షన్గా ఉంది, ఒకవైపు అన్ని మిక్స్డ్ ఫీలింగ్ ఉంది. ఇంతకుముందు యాడ్ ఫిల్మ్ డైరెక్టర్గా చాలా అండ్ బాలకృష్ణ గారితో వివేకా శ్రీ జ్యువెలరీస్ చేశారు. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మీ డెబ్యూ మూవీ యాజ్ ఎ డైరెక్టర్. అవును. ఓకే. సో ఎలా ఫీల్ అవుతున్నారంటే, అంటే ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నారా, కొంచెం నర్వస్గా ఉందా? యాక్చువల్గా రిజల్ట్ అంటే ఇప్పుడు ఈ వర్క్లో కొంచెం టెన్షన్ ఉంది, కానీ అదర్వైజ్ సినిమా మీద నమ్మకం ఉంది. చాలా 100% సినిమా చాలా మందికి అందరికీ నచ్చుద్ది అని 100% నమ్మకం ఉంది. మేము సాంగ్స్ విన్నాము. మీరు లిరిసిస్ట్గా కూడా వర్క్ చేశారు దాంట్లో. సో అది మాకు తెలుస్తుంది, ఆ క్వాలిటీ తెలుస్తుంది సాంగ్స్లో. అండ్ సింగర్స్ కూడా చిత్ర గారు. అనుకున్న సాంగ్ అనే సాంగ్ అయితే యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఒక ప్రాపర్ తెలుగు పాట విని చాలా డేస్ అనే ఫీలింగ్ ఉంది. అంటే ఎక్కువ హడావిడి మ్యూజిక్ ఎక్కువ వినిపిస్తుంది ఇన్ఫ్యాక్ట్. కానీ అనుకున్న సాంగ్లో మాత్రం అచ్చమైన తెలుగు పాటలాగా కావాల్సినంత మ్యూజిక్ ఉంది. అట్ ది సేమ్ టైం ఆవిడ వాయిస్, ఆ లిరిక్స్ అంతా కూడా, అండ్ హీరో హీరోయిన్ మధ్యన కూడా. యాక్చువల్గా సాంగ్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ యశ్వంత్ నాగ్ అండ్ చిత్ర గారు. డెఫినెట్గా ఏంటంటే ఆ సాంగ్ని చిత్ర గారు ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అద్భుతం. యాక్చువల్గా ఏంటంటే చిత్ర గారితో పాడించుకోవడం అనేది అది మాకు బ్లెస్సింగ్ అది. సో చిత్ర గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది ఆ సాంగ్ కంపోజిషన్ కూడా చాలా బాగా చేశారు. ఏంటంటే చాలా ఇంప్రెస్ అయ్యారు సాంగ్ విని ఫస్ట్ చిత్ర గారు. తర్వాత అది అయిపోయిన తర్వాత స్పెషల్గా ఏంటి అంటే యశ్వంత్ని చాలా అప్రిషియేట్ చేశారు చిత్ర గారు. మాకు ఏంటంటే ఇలాంటి సాంగ్స్ చాలా తక్కువ వస్తాయి, చాలా బాగుంది సాంగ్ అని చాలా అప్రిషియేట్ చేశారు. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఆవిడ ఒక్కొక్క పదం అర్థం తెలుసుకొని ఆ తర్వాత ఆ పదానికి ఏంటి అంటే అర్థం, ప్రతి పదం అర్థం తెలుసుకొని దాన్ని పాడడం అనేది అది మేము ఆశ్చర్యమైన యాక్చువల్గా. అంటే మామూలుగా ఏంటంటే పెద్ద సింగర్స్ అంటే వచ్చి పాడతారు వెళ్తారు అంతే ఉంటుంది, కానీ తను అలా కాదు. తను చాలా ఇష్టపడి సాంగ్ పాడారు. అది చాలా బ్లెస్సింగ్ మా సినిమాకి. సో అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆవిడ కూడా అంత ఇష్టంతో పాడారండి. అవును. అంటే అవుట్పుట్ నచ్చినప్పుడే, ఆ లిరిక్స్ నచ్చినప్పుడే. డెఫినెట్గా ఆ లిరిక్స్ ప్లస్ ట్యూను ప్లస్ అది చాలా బాగా చేశారు. అండ్ నాకు పర్సనల్గా అనిపించింది అంటే సాంగ్ విన్నప్పుడు పెళ్లి చూపులు మూవీలో ఫీమేల్ వర్షన్ సాంగ్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ సాంగ్ యాక్చువల్గా, ఫ్రీక్వెంట్గా ఇదే సాంగ్ అది. సో ఆ తర్వాత మళ్ళీ ఈ సాంగ్ నాకు ఆ రేంజ్లో నచ్చింది. అవును. యాక్చువల్గా ఏంటంటే సినిమాలో కూడా మంచి సిచ్యువేషన్లో వస్తుందండి సాంగ్. ఏంటంటే అమ్మాయి అప్పటి వరకు అమ్మాయి అబ్బాయిని చాలా అవాయిడ్ చేసి ఆ తర్వాత సడన్గా ఏంటంటే అబ్బాయిని సడన్గా లైక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఆ సిచ్యువేషన్లో అమ్మాయి ఫీలింగ్ ఏంటి అనేది ఆ పాట ద్వారా మనం చెప్పాము. ఓకే. సో పైలం పిల్లగా ఏంటంటే పైలం పిల్లగా అనేది ప్రాపర్ తెలంగాణ వర్డ్. మీకు పైలం అంటే అర్థం తెలుసు కదా? మీకు పైలం అంటే జాగ్రత్త. అంతే. సో జాగ్రత్త. సో సినిమా అంటే పైలం పిల్లగా అనేది కొంచెం మాస్గా ఉంది టైటిల్ అనేది, కొంచెం మాస్. అండ్ సాంగ్స్ చూస్తుంటే మాస్ అండ్ క్లాస్ మిక్సే ఉన్నాయి. క్యారెక్టరైజేషన్ అనేది ఎలా ఉండబోతుందండి, అంటే హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? అంటే ఇది బేసికల్గా మంచి క్యూట్ డ్రామా అండి. విలేజ్ డ్రామా, మంచి క్యూట్ డ్రామా అన్నీ ఉన్నాయి ఇందులో. ఎమోషన్స్ ప్లస్ మంచి లవ్ స్టోరీ ఉంది. సో అట్ ద సేమ్ టైం మంచి ఫ్యామిలీ స్టోరీ ఉంది. ఎస్పెషల్లీ హీరో బామ్మ క్యారెక్టర్ డబ్బింగ్ జానకి గారు చేశారు. సో వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ చాలా బాగుంటుంది యాక్చువల్గా. సో సినిమా అందరికీ చాలా బాగా నచ్చుద్ది. అంటే అన్ని రకాలుగా సినిమా చూసిన వాళ్ళు చాలా 100% సాటిస్ఫై అవుతారు. అంటే వాళ్ళకి 2 గంటలు అయితే వేస్ట్ కాదు, 100% చెప్తాను. మీరు పిక్ చేసుకోవడం క్యారెక్టర్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యారెక్టర్స్ని మీరు పిక్ చేసుకున్నారు. అవును. ఎందుకంటే వాళ్ళకి ఆ రోల్లో వాళ్ళు సెట్ అవుతున్నారు, పర్ఫెక్ట్గా సెట్ అవుతారు, మనకి దానికి న్యాయం చేస్తారు. అట్ ద సేమ్ టైం ఆ రోల్కి మన సినిమాకి వాళ్ళు ప్లస్ అవుతారు అనుకునే మనం తీసుకున్నాం. చెప్పండి. సో మీరు వైజాగ్. అవునండి. సో వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు మీ జర్నీ ఎలా సాగింది? అనుకోకుండా సాగింది, కానీ బాగానే అవుతుంది ఇప్పుడు.
ఫస్ట్ మీరు మోడలింగ్ నుంచి వచ్చారు కరెక్ట్? కొంచెం అంత ఎక్కువ ఏం చేయలేదండి. ఫస్ట్ నేను యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాను. ఓకే. మధ్యలో అలా ఫర్ లైక్ హాబీగా చేశాను అంతే మోడలింగ్ అంతా. బట్ యాక్టింగ్ కూడా అనుకోకుండా స్టార్ట్ అయింది. బట్ రైట్ నౌ ఐఎమ్ ఫుల్ టైమ్ ఇన్ టు యాక్టింగ్. కెరీర్ స్టార్ట్ చేసి ఎక్కువ ఇయర్స్ ఏం కాలేదు లైక్, కానీ త్వరగానే మీకు మంచి గుర్తింపు వచ్చింది. అవునండి, అంత త్వరగా కూడా నేను చెప్పలేను. నేను గాడ్స్ ఆఫ్ ధర్మపురి అనే వెబ్ సిరీస్ చేశాను Z5కి, గాడ్. అప్పుడు ఇంత సోషల్ మీడియా, ఇంత పిఆర్ అదంతా లేదు. సో అది కూడా ఒక మంచి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక బెస్ట్ థింగ్ ఏమైందంటే మంచి ప్రాజెక్ట్స్లో నాకు అవకాశం దొరకడం అండ్ దాని నుంచి మంచి పేరు రావడం, అదైతే కామన్గా జరిగింది. సో ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా రేర్ అందరికీ, చాలా మంది స్ట్రగుల్ అవుతారు కానీ మంచి క్యారెక్టర్స్ అనేది, అంటే మీకు ఎంత స్కోప్ ఉన్నా కానీ రావడం అనేది కొంచెం లేట్ అవ్వచ్చు. కానీ మీకు పుష్పలో మీరు చూసామంటే హిట్ 2లో కూడా మంచి రోల్ మీది. మీ నుంచే డైవర్ట్ అవుతుంది సినిమా అంతా కూడా సస్పెన్స్ తో. సో నాకు ఇప్పుడు పైలం పిల్లగా, సో మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎలా జరిగింది మీ జర్నీ ఆనంద్ గుర్రం గారితో? యాక్చువల్లీ ఇంత దూరం వచ్చినందుకు నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నానండి. అండ్ నేను కూడా ఎక్కడ వెనక్కి తిరిగి ఆలోచించకుండా ఇక్కడ ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అఫ్కోర్స్ చాలా హస్సులు ఉన్న జర్నీ అందరిలాగానే. అండ్ ఇప్పుడు పైలం పిల్లగా వరకు వచ్చింది. పైలం పిల్లగా ఆనంద్ గురం గారు మంచి రైటర్, మనకు తెలిసిందే. చౌరస్తా కూడా మంచి పాటలు రాశారు. సో ఆయన రాసిన క్యారెక్టరైజేషన్స్ అన్ని సినిమాలో చాలా యూనిక్గా ఉంటాయి. చిన్న పాత్ర దగ్గర నుంచి పెద్ద పాత్ర వరకు మీకు కంప్లీట్గా అనిపిస్తుంది. ఆయన రైటింగ్ అలా ఉంటుంది. ఆయన మంచి డైలాగ్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి. సో పైలం పిల్లగా ఇస్ డెఫినెట్లీ వన్ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. నా క్యారెక్టర్ పేరు దేవి కూడా ఐ థింక్ బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది. సో అంటే ఈ సినిమాలో స్లాంగ్ ఏమైనా, అంటే మీరు ఫ్రమ్ బాన్ బాటప్ ఇన్ ఆంధ్ర కదా, సో ఈ సినిమా తెలంగాణ నేటివిటీతో ఉంటుంది. సో మీకైనా కష్టమైందా ఆ స్లాంగ్ అనేది అడాప్ట్ చేసుకోవడానికి? పెద్ద కష్టం అవ్వలేదండి. నేను పరేషాన్ చేశాను కదా ముందు, సో దానికి కొంచెం కొన్ని రోజులు పట్టింది నాకు. అంటే లైన్స్ మనం గుర్తుపెట్టుకొని చెప్పేయచ్చు, అది బేసిక్ ఛాలెంజ్ ఎవరికైనా యాక్టర్కి. కానీ ఆ ప్రాంతంలో ఉన్న నిజంగానే ఆ ప్రాంతంలో ఉన్న మనుషుల్లాగా మాట్లాడడానికి కొంచెం అబ్జర్వేషన్, కొంచెం ప్రాక్టీస్ కావాలి. పరేషాన్తో అది నాకు బాగానే వచ్చేసింది. దానికన్నా కొంచెం చేంజ్ పైలం పిల్లగా, కరీంనగర్ పదాలు అవన్నీ. బట్ ఆనంద్ గారు నాకు చాలా హెల్ప్ చేశారు. ఐ థింక్ 1-2 డేస్లో పికప్ చేసేసాను క్యారెక్టర్. సో ఆనంద్ గారికి ఇది డెబ్యూ మూవీ యాజ్ అ డైరెక్టర్గా. మీరు ఇంతకుముందు కొన్ని మూవీస్ చేశారు అండ్ పెద్ద డైరెక్టర్స్ వర్క్ చేశారు. సో ఆనంద్ గారు మీరేం అబ్జర్వ్ చేశారు? అంటే వీళ్ళకి డిఫరెన్స్, ఆయనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏమనిపించింది మీకు? అంటే బేసిక్గా ఐ థింక్ ఎవరు ఏ సినిమా డైరెక్ట్ చేసినా కూడా వాళ్ళకి క్లారిటీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఏం కావాలి అని క్లారిటీ. ఐ థింక్ ఆనంద్ గారికి అది చాలా ఉంది. సో ఆయనకి ఏ క్యారెక్టర్ ఎలా మాట్లాడాలి, ఏ పిచ్లో మాట్లాడి అన్నది చాలా క్లియర్గా తెలుసు ముందు నుంచే. సో అది మాకు హెల్ప్ అవుతుంది యాక్టర్స్గా, మా జాబ్ ఈజీ చేస్తుంది. ఐ థింక్ దట్స్ వన్ థింగ్ విచ్ ఐ అడ్మైర్ అలాట్. ఓకే. అండ్ అనుకున్నాను ఆ సాంగ్, సో మీకు ఎలా అనిపించింది ఆ సాంగ్ షూట్ టైంలో? ఫస్ట్ నాకు కేఎస్ చిత్ర గారి చేత పాడిస్తున్నారని నాకు అసలు ఐడియా లేదండి. ఐ థింక్ వాళ్ళకి ముందు నుంచి ప్లాన్ ఉంది అనుకుంటా, యశ్వంత్ గారికి, మా డైరెక్టర్ గారికి. నాకు సడన్గా చిత్ర గారు పాట పాడుతున్నారంటే, చిత్ర గారి పాటలు విని మనం అసలు చిత్ర గారు అంటే అక్కడ చూస్తాం. మన సినిమాకి అది కూడా ఫీమేల్ వాయిస్, నేను ఫీమేల్ లీడ్ చేస్తున్న సినిమాలో చిత్ర గారు పాట పాడడం నాకు చాలా ఐ థింక్ దిస్ విల్ బీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మెమరీస్. అండ్ ఆ పాట విన్నప్పుడు, ఐ మీన్ రిలీజ్ అయినప్పుడే నేను ఫస్ట్ టైం విన్నా ఫుల్ పాట. నేను ముందు కూడా వినలేదు. నాకు చాలా నచ్చిన పాట. ఐ థింక్ ఇప్పుడు కూడా ఐ థింక్ ఎవ్రీడే ఒకసారైనా వింటాను నేను ఆ పాట. అది నాకు తెలిసి ఇంకొక చాలా రోజులు గుర్తుండిపోయే పాట. అవునవును. యాక్చువల్గా ఆ పాటని ముందు ప్లాన్ చేసుకోలేదండి. యాక్చువల్గా అంటే మేము మ్యూజిక్ సెట్టింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత సినిమా ఆల్మోస్ట్ షూట్ ఎండ్లో వచ్చినప్పుడు అక్కడ ఒక పాట కావాలి అని తెలిసింది నాకు. సో అక్కడ ఒక పాట అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, లేకపోతే అక్కడ గ్యాప్ ఉంది అనేది అనిపించింది. అప్పుడు మేము పాటలన్నీ ముందే చేసేసుకున్నాం, ఫస్ట్ సినిమా షూట్ ముందే చేసేసుకున్నాం. సో దాని తర్వాత ఏంటి అంటే అక్కడ మనకి అది వచ్చింది కాబట్టి అక్కడ పాట పెట్టాలనుకున్నాం. మాకు లాస్ట్ టైంలో మీకు గుర్తుంటుందో లేదో, యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ ఎండింగ్లో కొన్ని మాంటేజ్ షాట్స్ తీసేసుకున్నాం, ర్యాండమ్గా తీసేసుకున్నాం. అసలు పాట అప్పటికి పాట లేదు, కానీ మైండ్లో ఒక పాట ఇక్కడ కావాలి అని, ఆ పాట ఎలా ఉండాలి అని దాంతో ర్యాండమ్గా కొన్ని వీళ్ళ మధ్యలో కొన్ని మాంటేజ్ షాట్స్ తీసుకున్నాం. ఓకే.
సో దాని తర్వాత దాని మీద సాంగ్ అనుకొని దాని మీద సాంగ్ కంపోజ్ చేసేసుకొని అప్పుడు మళ్ళీ అందుకే మీకు థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఇప్పుడు మనం చూసే సీనియర్ యాక్ట్రెసెస్ హీరోయిన్స్ అందరికీ చిత్ర గారిది ఒక స్పెషల్ సాంగ్ వాళ్ళ కెరియర్లో ఒకటి ఉంటుంది. నా కెరియర్లో నాకు ఇంత తొందరగానే చిత్ర గారి చేత ఒక పాట వేసినందుకు గోస్ టు యశ్వంత్. ఓ థ్యాంక్స్ టు యశ్వంత్ నాగ్ గారు, అవర్ మ్యూజిక్ డైరెక్టర్, అండ్ థ్యాంక్స్ టు యూ ఫర్ సచ్ బ్యూటిఫుల్ లిరిక్స్. సో అయితే ముందే మౌంటైన్ షాట్స్ మీకు ఆల్రెడీగా ఉన్నాయి యా కాబట్టి యాక్చువల్గా మైండ్లో ఉండే అంటే ఎలాంటి సాంగ్ ఎలా ఉండబోతుంది, ఎలా కావాలి అనేది దాని ప్రకారం ముందే షూట్ చేసేసుకున్నాం. ప్రతి సినిమాకి డైరెక్షన్ స్టోరీతో పాటు మ్యూజిక్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. 100% ఈ సినిమాకి పెద్ద సెట్ అసెట్. సో మీకు ఆల్రెడీ దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి యాజ్ ఎ డైరెక్టర్గా డెబ్యూటెంట్ ఈ సినిమాకి, కానీ యాజ్ ఎ మ్యూజిక్లో మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు చాలా ఈజీ అయిందని బేస్ ఆఫ్ ఏంటంటే గాడ్ ఏంటి మా యశ్వంత్ ప్లస్ రామ్ వీళ్ళందరితో మేము అంతా కలిసి మేము కెరీర్ స్టార్ట్ చేసాం కలిసి. సో వాళ్ళతో ఉండడం వల్ల నాకు ఆ మ్యూజిక్ నాలెడ్జ్ ప్లస్ పాట రాయడం ఇవన్నీ ఏంటంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఉండడం వల్ల అది ఈజీ అయిపోయింది. రామ్ గారు ఏదైనా సినిమాలో పాట పాడారంటే మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. డెఫినెట్గా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడం అనేది మేము చూస్తూ ఉంటాము. సో ఈ సినిమాలో ఆయనతో పాడించారు సాంగ్, అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మన సాయి తేజ గారు అపీరెన్స్కి రామ్ మిరియల్ గారి వాయిస్ మీ అపీరెన్స్కి మ్యాచ్ అయింది అనమాట. తెలంగాణ సాంగ్స్ బాగా పాడతాడు రామన్న. ఈ సాంగ్ చాలా బాగా పాడాడు. ఓకే, అది కూడా మీరు తీసుకున్న డెసిషన్ ఏమో, అంటే ప్రతిదీ యాక్టర్స్కి సింక్ అయ్యేలాగా, అంటే ఏదో పెట్టాలి కాబట్టి అంటే ఒక సింగర్ని తీసుకోవాలి కాబట్టి అతనికి సక్సెస్ ఉంది కాబట్టి తీసుకోవడం వేరు. రెండు రకాలు ఏంటంటే రామ్ మేమంతా అసోసియేషన్ కాబట్టి మాకు ఏంటంటే ఖచ్చితంగా అది కోర్స్ ఇప్పుడు పాడుతున్నాం రామ్ ఉన్నాడు అంటే డెఫినెట్గా రామ్తో ఒక పాడించాలనుకున్నాను. అట్ ద సేమ్ టైం రామ్తో ఏ పాట పాడించాలి అనేది క్లారిటీ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మా సినిమాలో 6 సాంగ్స్ ఉంటాయి కానీ 6 సాంగ్స్లో రామ్కి సూట్ అయ్యేది, రామ్కి ప్లస్ మన సినిమాకి ప్లస్ అయ్యేది అనేది చూస్ చేసుకొని చూసుకుంటున్నాం. సాతేజ గారు హాయ్ అండి. సో మీ ప్రీవియస్ సినిమాస్ మేము చూసాము, పిల్లగాడ అంటే శివంతో మీరు లాంచ్ అయ్యారు ఇండస్ట్రీలో. పిల్లగాడు వెబ్ సిరీస్ అండి. సో అప్పట్లో చాలా యూట్యూబ్లో చాలా పెద్ద హిట్ అయింది. సో అక్కడ నుంచి ఇంకా నా జర్నీ స్టార్ట్ అయింది. మజిలీ, ఎస్ఆర్ కళ్యాణ మండపం, శివన్ అని ఒకటి లీడ్గా. ఇప్పుడు దాని తర్వాత చాలా రోజుల తర్వాత పైలం పిల్లగా అని, అదే పిల్లగా అనే సెంటిమెంట్ యూజ్ చేసి పైలం పిల్లగాతో వస్తున్నాం. సో ఇది కూడా అంతకు మించి హిట్ అవుతుంది అని చెప్పి కోరుకుంటున్నాను. సో మీ క్యారెక్టర్ ఎలా ఉంది ఈ సినిమాలో? మీరు హైదరాబాదీ, మీరు ఇక్కడే పుట్టారు కదా? అంటే నా నేటివ్ ప్లేస్ వచ్చేసి కరీంనగర్ అండి, బట్ పెరిగిందంతా హైదరాబాద్. సో తెలంగాణ స్లాంగ్ అనేది మీకు ఈజీ కొట్టిన పిండి లాగా. సో మీకు చాలా ఈజీ ఈ సినిమాలో యాక్ట్ చేయడం, క్యారెక్టర్స్ అంతా కూడా. అవునవును, అంటే ఈజీ అంటే నాకు ఎట్లాంటి తెలంగాణ యాక్టింగ్ వచ్చేదంటే హైదరాబాద్ కొంచెం సిటీ స్టైల్ వచ్చేది, ఇది కొంచెం పక్క ఊరు క్యారెక్టర్ కదా. సో ఆ క్యారెక్టర్ ఎక్కించుకోవడానికి ఒక 1 వీక్ వర్క్షాప్ లాగా చేసి దాని తర్వాత షూట్కి వెళ్ళిపోయినాం. అక్కడ ఇంకా తెలంగాణ స్లాంగ్ అంటే యాక్సెంట్ ఉంది కాబట్టి ఇంకా ఈజీ అయిపోయింది. ఓకే, సో ఎలా అనిపించింది డైరెక్టర్ గారితో వర్క్ చేయడం? చాలా బాగా అనిపించింది అండి. అంటే అసలు ఇబ్బంది పెట్టాడు ఆనంద్ అన్న, మ్యాక్సిమం 1-2 టేక్స్లో ఓకే చెప్పేశాడు. అండ్ చూడడానికి చాలా సైలెంట్గా ఉంటాడు కానీ యాక్టర్స్ దగ్గర నుంచి అంటే ఏ షాట్ కావాలో పక్క ఒకటేసారి క్లియర్గా చెప్తాడు, అది గుంజుకుంటాడు. సో అది చాలా మంచిగా అనిపించింది. అండ్ వర్కింగ్ విత్ పావని అండ్ డబ్బింగ్ జానకి గారు, చిత్రం సీన్ అన్న, మొత్తం టీమ్ అందరితో వర్క్ చేయడం చాలా అండ్ ప్రొడక్షన్ మెయిన్ హ్యాపీ హార్స్ ఫిల్మ్స్లో కూడా పనిచేయడం చాలా మంచిగా అనిపించింది. ఎక్కువ కష్టపెట్టలే, చాలా స్మూత్గా అయిపోయింది అంతా. సో మీ సరౌండింగ్ అంతా కూడా మంచి మంచి యాక్టర్స్తో ప్యాక్డ్ అయి ఉన్నారు. అవునవునవును, డబ్బింగ్ జానకి గారు ఉన్నారు, చిత్రం సీన్ అన్న, ఫన్ పాటక మిర్చి కిరణ్ అన్న ఉన్నారు. సో ఆయన కూడా కేక్ పెట్టలేను నాకు జాతిరత్నాలు, ఆయన చాలా తక్కువ సినిమాలోనే మంచి పబ్లిసిటీ వచ్చిందని. అవునవును, రేడియో మిర్చికి మనం అప్పట్లో బాబు బాగా బిజీ అని ఒకటి చూస్తుండే. సో ఆనందన్న ఇంకా ఆయన ఇద్దరు కలిసి తీసిండు. అచ్చా, ఓకే, అప్పట్లో గుర్తుంది కదా. ఎస్ మేము రేడియో మిర్చి ఎందుకు తెలియదు, బాబు బాగా బిజీ అని మాడ్యూల్లో ఉంటుంది. సాంబా ఆనందన్న. సో అది చాలా ఫేమస్ అయింది అప్పట్లో. సో వాళ్ళిద్దరు 2015 అనుకుంటా కదా, 2016-17 ఆ టైంలో. సో మిర్చి కిరణ్ గారికి మీకు మీ మధ్యన కాంబినేషన్ సీన్స్ ఎలా ఉండబోతాయి? అంటే ఆయన ఉన్నారంటేనే కామెడీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాలో. సో మీ ఇద్దరు కాంబినేషన్లో కామెడీ ఎలా ఉండబోతుంది? మిర్చి కిరణ్ గారు నెగిటివ్ రోల్. యాక్చువల్గా మిర్చి కిరణ్ గారిది ఇందులో కామెడీ రోల్ కాదండి, సీరియస్ రోల్. యాక్చువల్గా సీరియస్ రోల్, అఫ్ కోర్స్ సెటైరికల్ రోల్. ఓకే, అంటే మీకు పాత సినిమాల్లో రావు గోపాలరావు క్యారెక్టర్స్ ఉంటాయి కదండి, అవునండి, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే, సీరియస్ గా ఉంటేనే సెటైరికల్ గా వేస్తూ ఉంటారు. కిరణ్ గారు. ఓకే, సో అది మంచి క్యారెక్టర్ యాక్చువల్గా. ఓకే,
వీళ్ళ మధ్యలో మంచి కాంబినేషన్ ఉంది. మా ఇద్దరి మధ్యలో మంచి అంటే ఫన్ కూడా ఉంటుంది కదా, ఫన్ ఉంటుంది అయినా సీరియస్గా ఉంటారు, కానీ మా ఇద్దరి మధ్యలో ఫన్నీ సీన్స్ కూడా చాలా ఉంటాయి. సో మూవీలో కామెడీ, మంచి లవ్ స్టోరీ, అన్నీ ఎవ్రీథింగ్, కామెడీ, మంచి లవ్ స్టోరీ, యాక్షన్, మంచి మంచి ఎమోషనల్ సీన్స్, మంచి ఆడియో, రామ్ మిరియాల్ అన్న పాడింది, చిత్రమ్మ గారు పాడింది, అండ్ ఇంకోటి టైటిల్ సాంగ్ కూడా చాలా బాగుంటుంది, పిల్లగా పిల్లగా అని, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, అది కూడా బాగుంటుంది. సో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా అందరు ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. సో మీరు ఎలా అడాప్ట్ చేసుకున్నారు అంటే రామ్ మిరియాల్ గారు పాడుతుంటే మీరు అది యాక్ట్ చేయడం అంటే డెఫినెట్గా అది మ్యాచ్ అవ్వాలి, సాంగ్ ఆయన వాయిస్కి మీ యాక్టింగ్ మాడ్యులేషన్ అంతా మ్యాచ్ అవ్వాలి. సో మీకు ఏదైనా టఫ్ అనిపించిందా లేకపోతే చాలా ఈజీ ప్రాసెస్గా అనిపించిందా మీకు? నాకు యాక్చువల్ పెద్ద, ఎందుకంటే రామ్ మిరియాల్ అన్న చాలా మందికి పాడింది యాక్చువల్లీ, అందరు యాక్టర్స్ని కవర్ చేసారు కాబట్టి, సో దానిలో నేను కూడా అయిపోయినా. సో అట్లా వెళ్ళిపోయింది, ఏం టఫ్ ఏం అనిపించలేదు. సో చాలా మందికి పాడేది కదా, సిద్ధు జోనాలు, డీజే టిల్లు, ఆయన పెద్ద ఫిలిమ్స్కి పాడారు, చిన్న ఫిలిమ్స్ పాడారు, చిన్న ఫిలిమ్స్ కాస్త పెద్ద ఫిలిమ్స్ అయినాయి, మంచి సక్సెస్ వచ్చింది. మెయిన్ మాయమాయ సాంగ్ చాలా ఇష్టం నాకు. మాయా ఈజ్ ఏ ట్రెండ్ సెట్టర్. మేము ఊరెళ్ళిపోతాం మావా అని సాంగ్ ఉంది, అది కూడా రాసింది మా డైరెక్టర్. ఎస్, చౌరస్తా బ్యాండ్ నుంచి చూస్తాను. మేము షేక్ అయిపోయాం యాక్చువల్గా. చౌరస్తా బ్యాండ్ నుంచి అంటే దాంట్లో ఉంది ఐటీ ఎంప్లాయీస్ నుంచి వచ్చి చౌరస్తా బ్యాండ్ పెట్టుకొని మాకు ఇన్స్పిరేషన్ కదా ఎవరికైనా కానీ, ఓకే ఇలాగే వెళ్ళాలి అని కాకుండా ఓకే ఇలా బయటికి రావచ్చు. అవును, మాయమాయ బాగుంటుంది. రీసెంట్గా చూసుకుంటే ఇంకా టిల్లన్నా ఇలా పడితే అది చాలా హిట్ అయింది కదా. ఓకే, డిజిటల్ నుంచి. ఎస్. సో ఇంకేంటండి, ఇంకేం ఎక్స్పెక్ట్ చేసి సినిమా నుంచి ఎక్కడి వరకు? సో 28th సెప్టెంబర్ రిలీజ్ అవుతుంది. అవును. సో ఎలా ఉంది మీ ఫీలింగ్ యాక్చువల్గా? అంటే ఒకప్పుడు అంటే యాక్చువల్గా ఫీలింగ్, ఇప్పుడు ప్రొడక్షను, సినిమా మేకింగ్ ఇదంతా టెన్షన్ అది ఎప్పుడూ పర్లేదు, ఎందుకంటే మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఇదంతా ఉంది కాబట్టి. సో ఈవెన్ సినిమా మేకింగ్ ప్రాసెస్లో ఏం ఇబ్బంది కాలేదు. జస్ట్ ఏంటంటే మా ప్రొడక్షన్, మా ప్రొడ్యూసర్స్ కూడా రామకృష్ణ బొద్దుల ప్లస్ ఎస్కే శ్రీనివాస్ వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. సో అంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు వాళ్ళు, అసలు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు బేసికల్గా. సో ఎక్కడ ప్రాబ్లం ఏం రాలేదు. సో ఇప్పుడు ఏంటి అంటే ఇది రిలీజ్ టైం కాబట్టి కొంచెం ఏంటి అంటే ఆ టెన్షన్ ఉంటుంది, ఎలాగో చూద్దాం. సో అంటే ఒకప్పుడు ఏంటంటే కంప్లీట్ సినిమానే సిల్వర్ స్క్రీన్, ఇప్పుడు ఓటీటీ ట్రెండ్ స్టార్ట్ అయింది. సినిమాకి జనం రావాలంటే అంటే వాళ్ళు కంఫర్ట్ జోన్ వదిలేసుకొని థియేటర్ రావాలంటే, అంటే మూవీ ఇష్టపడే వాళ్ళు 90% పక్క వస్తారు, కానీ అందరు ఆడియన్స్ అందరూ కూడా థియేటర్స్కి రావాలంటే ఒక కీ పాయింట్ ఉంటుంది సినిమా. అది ఏమి అట్రాక్ట్ చేస్తుంది మీ సినిమా నుంచి ఆడియన్స్ వాళ్ళందరూ రప్పించడానికి? ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఎవరైనా ఏంటి అంటే సినిమా ఎంటర్టైనింగ్ ఉంది అంటే నవ్వుకోవడానికి వస్తారు, ఆ తర్వాత ఓ ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు. ఏదైతే అది వాళ్ళు అనుకుంటున్నారో అది ఖచ్చితంగా ఉంటుంది. థియేటర్కి వచ్చే వాళ్ళు కంపల్సరీ ఏంటి అంటే అరే ఏం సినిమా అంటే డిసప్పాయింట్ అయ్యి మాత్రం థియేటర్ నుండి బయటికి వెళ్ళరు. ఖచ్చితంగా ఏంటంటే సాటిస్ఫై అయ్యే వెళ్తారు, అది 100% షూర్. ఓకే, అంటే ఆ టికెట్ డబ్బులకైతే ఖచ్చితంగా న్యాయం చేకూరుతుంది, ఇది 100% చెప్పగలను. ఇప్పుడు ఈవెన్ రీసెంట్ టైమ్స్లో మనం చూసుకుంటే లిమిటెడ్ బడ్జెట్తో వస్తున్న సినిమాలు అయినా కూడా మంచి కథ, మంచి పాయింట్తో, మంచి యాక్టర్స్తో వచ్చిన సినిమాలు అన్నీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి థియేటర్లో. సో అలాగే పైలం పిల్లగా మాది లిమిటెడ్ బడ్జెట్లో మేము తీసిన క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీసాం. మంచి రైటింగ్, మంచి పాటలు, మంచి డైలాగ్స్. ఐ థింక్ ఈ పాయింట్స్ ఉంటే ఐ థింక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసి September 20th అందరూ థియేటర్స్కి రావాలని అనుకుంటున్నాం. మంచి యాక్టర్స్ కూడా, మంచి యాక్టర్స్ కూడా, అది మనం కొంచెం చెప్పుకుంటే మంచి యాక్టర్, మంచి హీరోయిన్, మంచి డైరెక్టర్, ఆబ్వియస్లీ మంచి ఇంటర్వ్యూర్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మేము బాలయ్య బాబు గారు యాడ్ చూసినప్పుడు మేము చాలా ఇంప్రెస్ అయ్యాం. లిమిటెడ్గా, అది కూడా మీకు యాడ్ అంటే యాజ్ ఇట్ ఈస్ యాడ్ లాగే తీశారు, ఎక్కడ ల్యాగ్ లేకుండా మీకు ఎంత కావాలో అంత పోర్షన్ వరకే తీసుకుని ఆయనతో, అండ్ ఆయనకి బాగా అలవాటైన పదాలు ఇచ్చారు. ఎందుకంటే నార్మల్ తెలుగు అచ్చమైన తెలుగు మాట్లాడతారు ఆయన కూడా. అంటే మీ పాటలు కానీ యాడ్ ఫిలిం చూసినా ఇప్పుడు సినిమా చూసినా తెలుగు అనేది కీ రోల్ ప్లే చేస్తుంది మ్యూజిక్గా. సో మీకు స్పెసిఫిక్గా తెలుగు మీద అంత ఇష్టంతో చేస్తున్నారా లేకపోతే ఐ మీన్ అనుకోకుండా జరుగుతుంది? ఆఫ్ కోర్స్ తెలుగు అంటే యాక్చువల్గా ఇష్టమే, 100% ఇష్టమే. ఎందుకంటే తెలుగు నేను చదువుకోలేదంటే సబ్జెక్ట్ ఏం చదవలేదు, కానీ కామర్స్ బ్యాక్గ్రౌండే. కానీ కాకపోతే ఏంటంటే నాకు చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవడం అలవాటు, అందరి రైటర్స్ అందరి అంటే
పెద్ద చలం దగ్గర నుండి అందరు రైటర్స్ని చదువుకున్నాం, అన్నీ చేసుకున్నాం. భాష మీద ఆ జ్ఞానం ఉంది. సో పైగా మనం చేస్తున్న తెలుగు సినిమానే కాబట్టి మన తెలుగు సినిమానే కాబట్టి ఆబ్వియస్గా తెలుగు సినిమాలో తెలుగు నమ్ముకున్న ఎవరు కూడా ఓడిపోలేదు. అంటే కోర్స్ తెలుగు సినిమానే, కానీ తక్కువ సినిమాలు వస్తాయి ప్రాపర్ తెలుగు బ్యాక్డ్రాప్లో ఆ స్లాంగ్ తీసుకుని తక్కువ వస్తాయి. థింక్ మా సినిమాలో ఇంగ్లీష్ పదాల్లో వాడుక చాలా తక్కువ ఉంటుంది. మహా అయితే ఎక్కడో ఒకటి రెండు వినిపిస్తాయి అంతే. అచ్చమైన తెలుగు సినిమాని అది ఒరిజినల్గా ఉంటుంది, ఆర్గానిక్గా ఉంటుంది. యాక్చువల్గా మనం ఏం చూసుకున్నా కానీ మనం బలగం సినిమా వచ్చింది, ఇలా కొన్ని సినిమాలు ఏవి చూసుకున్నా తెలుగు నమ్ముకుని అండ్ ఆ స్లాంగ్ నమ్ముకుని, పక్క ఆంధ్ర అయి ఉండొచ్చు, పక్క తెలంగాణ అయి ఉండొచ్చు, ఆ స్లాంగ్ తీసుకుని తీసిన సినిమాలన్నీ కూడా సక్సెస్ అయినాయి. ఎందుకంటే అడాప్ట్ చేసుకుంటారు జనాలు త్వరగా. మా పక్కింట్లో జరుగుతున్న స్టోరీలా ఫీల్ అవుతారు బేసిక్గా. సో ఓకే, సో మీరు పాటలు కూడా బాగా పాడతారని విన్నాము. విన్నారా? ముందు ఇంటర్వ్యూలో పాడింది విన్నారా మీరు? విన్నాం, అంటే మొత్తం క్లోజ్ ఉన్నా కానీ మాకు బయట వరకు వినిపించిందంటే, సో మీ వాయిస్ అనేది అంత అస్కీగా చాలా బాగా అనిపించింది. సో మా గురించి ఓకే, యాక్చువల్లీ మా సినిమాలో రామ్ మిరియాల గారు పాట పాడారు. అది అబ్బాయి వాయిస్ ఉన్న సాంగ్ కూడా, అయినా కూడా నాకు చాలా ఇష్టమైన పాట అది. ముందు ఇంటర్వ్యూలో చిత్ర గారు పాట పాడాను కదా, సో అందుకే ఇప్పుడు రామ్ మిరియాల గారి పాట పాడతాను. థ్యాంక్స్ టు రామ్ మిరియాల గారు ఫర్ సింగింగ్ అవర్ సాంగ్. నాకు చాలా చాలా ఇష్టమైన సింగర్ ఆయన. ఎప్పుడైనా లో ఉంటే ఆయన పాటలు పెట్టుకుని వింటాను నేను. అలాంటిది మా సినిమాలో కూడా ఒక పాట పాడడం వల్ల ఐ థింక్ మా కోటలో కూడా ఒక పాట వచ్చింది. సో ఇప్పటి నుంచి ఆ పాట మేము వింటాం. మాకు లో అనిపించినప్పుడు ప్రతిసారి ఆ పాట ప్లీజ్ వినండి. సోడు సోడు ఈజ్ బ్యూటిఫుల్ సాంగ్. మీకు లిరిక్స్ అర్థం తెలిస్తే ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు మీరు. మేబీ లిరికల్ విత్ మీనింగ్ మనం రిలీజ్ చేయాలి సార్ అది ఈసారి. ఎక్కడ ఎక్కడ నువ్వు ఉంటే అక్కడ అక్కడ నేనుంటా, ఎక్కడ ఎక్కడ నువ్వు ఉంటే అక్కడ అక్కడ నేనుంటా, సిక్కడ సిక్కడ నవ్వుతుంటే నువ్వు సిక్కడ సిక్కడ నవ్వుతుంటే, లబడ దిబడ నా గుండె ఖుల్లా ఖుల్లా చెబుతున్నా, జనుమ జనుమని తోడే బరాబరి సరి జోడే, నిజమే నమ్మే తల్లి తోడే. సూపర్. సో పదాలు అర్థమైపోతున్నాయి, అదవుతుంది కదా జనరల్గా వినే పాటలు. అంటే వెతుక్కోవసరం లేదు, పాట మనకి క్యాచీగా ఉంది. సాంగ్ కూడా సెన్స్ ఫీలింగ్ ఒకటే. ఐ థింక్ మళ్ళీ మళ్ళీ వినాలి ఆ పాట. అఫ్ కోర్స్ ఆ సాంగ్ చూసాం యాక్చువల్గా. ఆ సాంగ్ పిక్చరేషన్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మీ ఇద్దరి మధ్యన ర్యాపో కూడా, సో మేము ట్రైలర్లో కూడా చూసాము. థ్యాంక్ యూ. చాలా బాగా అనిపించింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు యాక్చువల్గా? ప్రీవియస్ మూవీస్కి మీరు చేసిన దానికి ఈ మూవీకి డిఫరెన్స్ ఏమనిపిస్తుంది మీకు? అంటే నేను ఇంతకుముందు అన్ని సిటీ బ్యాక్గ్రౌండ్లో చేసిన అండి. సో ఇది నా ఫస్ట్ విలేజ్ క్యారెక్టర్, కంప్లీట్గా విలేజ్ క్యారెక్టర్. ఇది నా ఫస్ట్ మూవీ. సో కొంచెం అడాప్ట్ చేసుకోవడానికి అదే వర్క్షాప్ అని చెప్పినా కదా, ఆ 1 వీక్ వర్క్షాప్లో కొంచెం విలేజ్ అంటే ఊరోళ్ళు ఎట్లుంటారు అదంతా కొంచెం అడాప్ట్ చేసుకోవడానికి 1 వీక్ పట్టింది. దాని తర్వాత అలవాటు అయిపోయింది, ఇంకా చేసుకుంటూ పోతే అలవాటు. అంటే బేసిక్గా సిటీ రోల్స్, కొంచెం పాష్ రోల్స్ తీసుకుంటే నాకు తెలిసి యాక్టింగ్లో స్కోప్ కంటే కూడా ఈ విలేజ్ బ్యాక్డ్రాప్ తీసుకుని కొంచెం మాస్గా ఊర్లోకి అబ్బాయి లాగా కనపడడం అనేది యాక్టింగ్ స్కోప్ బాగుంటుంది. అవును, ఈ సినిమాలో యాక్టింగ్ స్కోప్ నాకు చాలా బాగుందండి. ఎందుకంటే మొత్తం ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 80% ఆఫ్ ద మూవీ మొత్తం నేనే ఉంటా. సో థ్యాంక్స్ టు ఆనంద్ అన్న, మంచి మంచి సీన్స్ రాసిండు నాకు. సో నవరసాలు పండించుకోవడానికి చాలా మంచి ప్రాజెక్ట్ ఇది. అంటే నా యాక్టింగ్ స్కోప్ ఇట్లా నవరసాలు చేయగలుగుతాడు ఈ అబ్బాయిని అందరికి తెలుస్తుంది ఈ మూవీలో. ఓకే, సో ఫుల్ మీల్స్, యాక్టింగ్లో ఫుల్ మీల్స్ ఉంటుంది. సో అంటే మీరు అంటే సాయి తేజ గారిని పిక్ చేసుకోవడానికి యాజ్ యాక్టర్గా ఈ సినిమాలో మీకు అంటే ఇప్పుడు తన బాడీ లాంగ్వేజ్ ఒకటి, తన యాక్సెంట్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే తన యాటిట్యూడ్ కూడా, అంటే రియల్ లైఫ్లో ఎలా ఉంటాడో మామూలుగా ఈ సినిమాకి చాలా దగ్గర, ఈ క్యారెక్టర్కి చాలా దగ్గర ఉంది. సో అది ఈజీ అయిపోతుంది, తనకు కూడా ఈజీ అయిపోతుంది, తను కూడా అందులో ఈజీగా అందులోకి మౌల్డ్ అయిపోతాడు అని, అదే బేసిక్గా రీజన్. అండ్ సాయితో చూడడానికి కూడా మంచి హైట్ పర్సనాలిటీ, తెలంగాణ స్లాంగ్ కట్ట దిట్టంగా కనిపిస్తున్నారు విత్ మిల్కీ. సో అది యాడ్ ఆన్ అయింది. ఓకే, అండ్ పావని గారితో ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది? పావని గారు యాక్చువల్గా ఏంటంటే మేము అదే
మాకు 2 days ముందు సినిమా షూట్ కన్నా 2 days మేము యాక్చువల్గా డేట్ ఫిక్స్ చేసేసుకున్నాం, హీరోయిన్ కోసం వెతుకుతున్నాం. అలా వెతికే క్రమంలో మాకు 2 days ముందు దొరికారు. ఓకే. సినిమా షూట్ 2 days ముందు దొరికారు మాకు. అచ్చా. సో యాక్చువల్గా ఇది చాలా నైస్ వర్కింగ్ విత్ హర్. యాక్చువల్గా ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఫటాఫట్ ఏంటి అంటే తను ఈజీగా గ్రాస్పింగ్ చేసుకుంటుంది. తను ఒకసారి తను క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయింది అంటే చాలా ఈజీ. అంటే మనకి అది ఏది రావాలో మనం క్లారిటీగా చెప్పేస్తే మనం ఈజీగా అవుట్పుట్ బయటకు వచ్చేస్తుంది. హ్యాజల్ ఫ్రీ అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే హిట్ 2లో ఆల్రెడీ ఇద్దరు గార్జియస్ యాక్టర్స్ ఉన్నారు, మీనాక్షి గారు అండ్ కోమలి ప్రసాద్. వాళ్ళిద్దరి మధ్యలో నుంచి మీరు కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్. తక్కువ కనిపిస్తారు, బట్ మీ పోర్షన్ ఏదైతే ఉందో చాలా స్టబన్గా ఆ రోల్ బాగా చేశారు. ఆ రోల్ యాక్చువల్గా అవునవును, నానిగారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు ఆ రోల్ చూసి. ఇప్పుడు కూడా నానిగారికి ఎప్పుడైనా నేను కనిపిస్తే ఫారెన్సిక్ అంటారు. చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. అప్పుడు దాకా స్టోరీ ఒకలా వెళ్తూ ఉంటుంది, మీ అపీరియన్స్ మీ డైలాగ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అవుతుంది అందరిలో కూడా. సో అది మీకు బాగా పడింది. సో మీ సినిమా పైలం పిల్లగా ఈ 28 సెప్టెంబర్ వస్తుంది కాబట్టి, సో మా వ్యూయర్స్ అందరికి కూడా చాలా బాగా నచ్చేస్తుందని మాకు తెలుసు. ఎందుకంటే మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్, దీంట్లో లవ్ స్టోరీ ఉంది, యాక్షన్ ఉంది, కామెడీ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి విత్ మంచి మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. సో ఇదంతా మంచి హిట్ అవ్వాలని ఈ సినిమా, మీ అందరికి మంచి పేరు రావాలి. అండ్ మీరు బాలయ్య బాబు గారితో యాడ్ చేశారు, ఫ్యూచర్లో ఆయనతో సినిమా చేసే స్థాయికి వెళ్ళాలని మేము అందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ మీరు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ పైలం పిల్లగా ఫ్రమ్ September 20th. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాగజయ్ గారు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇంకా ఇలాంటి మీ యాక్టింగ్ ఇంకా పెంచే స్థాయి సినిమాలు రావాలని కోరుకుంటున్నాము. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పైలం పిల్లగా ఈ 28 సెప్టెంబర్న రిలీజ్ అవుతుంది. సో అందరూ కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి చూడదగ్గ సినిమా. అందరూ ఓటీటీస్ కాకుండా ఫస్ట్ పైలం పిల్లగా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాము. మ్యూజిక్లో మంచి స్కోప్ ఉన్న సినిమా, మీ అందరూ కూడా పక్కా ఇష్టపడతారు. కాబట్టి ప్లీజ్ డూ వాచ్ పైలం పిల్లగా ఇన్ థియేటర్స్.